సో ఈరోజు మనం ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్, ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఒక ఐవీఎఫ్లో వచ్చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక జర్నీ, ఆ ఐవీఎఫ్ జర్నీ అంతా రిజల్ట్ అనేది ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన ఒక 15 డేస్కి మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంటే మనం పెట్టిన ఎంబ్రియోస్ అనేది లోపలికి వెళ్ళి అతుక్కున్నాయా లేదా గర్భసంచిలో అనేది మనకి ఒక 15 డేస్ తర్వాత తెలుస్తుంది. మ్యామ్, ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన ఒక 15 డేస్ లోపలే చాలా మంది పేషెంట్స్ కి కుతూహలంగా ఉంటది, మ్యామ్ మాకు పాజిటివ్ వచ్చిందా లేదా మాకు పాజిటివ్ అనేది తెలియడానికి ఏం సైన్స్ వచ్చాయి అనేది. సో చూడండి, ఈ సైన్స్ అనేవి డెఫినెటివ్ కాదు, 100% అందరిలో వస్తాయని మాత్రం చెప్పలేం, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ప్రెసెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ ఫజల్ నిసా, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ here at Fertility Center Clinical Head Tolichoki. చూడండి, ఇప్పుడు మనం గర్భసంచిలో ఏవైతే ట్రిపుల్ లైన్ ఫామ్ చేసి పెడతామో అండ్ అలానే ఏదైతే మన ఎగ్స్ ఉన్నాయో, ఎంబ్రియోస్ ఉన్నాయో, అది బెస్ట్ ఎండోమెట్రియం అండ్ బెస్ట్ ఎంబ్రియో సెలెక్ట్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అక్కడ వరకే మన చేతిలో ఉంది. ఆ బేబీస్ అనేవి వెళ్ళి అతుక్కున్నాయా లేదా, ఆ గర్భసంచి యాక్సెప్ట్ చేసిందా లేదా, ఆ రెండు మాట్లాడుకొని అవి అతుక్కున్నాయా లేదా అనేది ఇట్స్ టోటలీ అ న్యాచురల్ ఫినామినా. ఎక్కడ వరకైతే మనం ప్రిపేర్ చేయగలమో, ఎక్కడ వరకైతే మనం బేబీస్ పెట్టగలమో అది ఒక్కటి మాత్రమే, అంటే 50% మాత్రమే మన చేతిలో ఉంది. మిగతా 50% ఆ బేబీ వెళ్ళి అతుక్కుందా లేదా అనేది మీరెంత కష్టపడి ప్రే చేస్తారో, వీ ఆల్సో హోప్ దట్ షీ షుడ్ గెట్ ప్రెగ్నెంట్ అని మేము అంతే ప్రే చేస్తాం అనమాట. అంటే ఆ లోపల వెళ్ళి అతుక్కోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ ప్రాసెస్. అంటే ఆ ఎంబ్రియోస్ ని, ఆ ఎండోమెట్రియం గర్భసంచి అనేది యాక్సెప్ట్ చేస్తుందా లేదా. అండ్ వాట్ ఆర్ ద సైన్స్, కొంతమందికి ముందే తెలుస్తుంది అనమాట ఇట్లా పాజిటివ్ సైన్స్ అనేవి ఉన్నాయి ఏంటి అనేది. సో ఈ పాజిటివ్ సైన్స్ వచ్చేసి చూడండి, చాలా మందికి ఒక 10 డేస్ తర్వాత చిన్న స్పాటింగ్ లాగా అవ్వడం, అంటే ఎక్కువ బ్లీడింగ్ కాదు, జస్ట్ లైట్ గా వాటర్ ఇంకా బ్లడ్ మిక్స్ అయ్యి వచ్చిన ఒక స్పాటింగ్ లాగా అవుతుంది అనమాట. సో ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచి గోడ మధ్యలో ఈ బేబీ వెళ్తున్నప్పుడు, ఈ గర్భం లోపల వెళ్తున్నప్పుడు ఏదైతే కొంచెం ఇట్లా అతుక్కునేటప్పుడు ఏదైతే బ్లడ్ రిలీజ్ అవుతుందో, ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. ఇట్స్ వెరీ మైన్యూట్ అనమాట, చాలా మైన్యూట్గా ఉంటుంది. బ్లీడింగ్ అంటే ఇంత అవ్వడం కాదు, కొంచెం లైట్ గా స్పాటింగ్ లాగా అవుతుంది. సో దట్ ఈస్ వన్ సైన్. సెకండ్ వచ్చేసి పుత్తి కడుపులో లోపల కింద కొంచెం మైల్డ్ గా లాగినట్టు అనిపిస్తుంది. థర్డ్ వచ్చేసి కొంతమందికి ఫీవరిష్ గా అనిపిస్తుంది, అంటే ప్రొజెస్ట్రాన్ అనేది బాడీలో ఇంక్రీజ్ అవుతుంది, బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, కాబట్టి ఇట్ ఈస్ అ థర్మోజెనిక్, అంటే బాడీలో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే హార్మోన్ అనమాట అది. సో థర్మోజెనిక్ హార్మోన్ కాబట్టి కొంతమందికి ఫీవరిష్ గా అనిపిస్తుంది. అండ్ అలానే కొంతమందికి టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది, అంటే 24 hours బెడ్ రెస్ట్ తీసుకోమండం కాదు, బట్ టైర్డ్నెస్ అనేది కొంచెం ప్రీ ప్రెగ్నెన్సీ, అంటే ఒక బీటా హెచ్సిజీ హార్మోన్ పెరుగుతున్నప్పుడు ఏవేవైతే సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ ముందుగానే తెలుస్తాయి. కొంతమందికి టైర్డ్నెస్, వీక్నెస్ ఎక్కువగా ఉండడం, ఎప్పుడు పడుకోవడం అలాంటివి అనిపిస్తాయి. అలానే చూస్తుంటే కొంతమందికి లెగ్ క్రాంప్స్ లాగా వస్తాయి అన్నమాట, అంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఈ లెగ్ క్రాంప్స్ అనేవి కూడా వస్తాయి కాఫ్ మజిల్స్ లో. అండ్ అలానే చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి యూరినేషన్, అంటే ఎక్కువగా యూరిన్ వెళ్ళడము, తర్వాత ఇంక్రీజ్డ్ వెజైనల్ డిశ్చార్జ్, అంటే కింద వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవ్వడము అవుతూ ఉంటుంది. వైట్ అంటే నాట్ కంప్లీట్లీ వైట్, ఒకలాంటి వాటర్ కలర్ లోనే ఎక్కువగా డిశ్చార్జ్ అవ్వడం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద ప్రీ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ అవ్వబోతున్నాయి అనే సైన్స్. బట్ డెఫినెట్లీ దీస్ ఆర్ నాట్ 100%, ఇట్ ఈస్ ఇండివిజువల్, బట్ మోస్ట్ ఆఫ్ ద వాళ్ళలో స్టడీ చేస్తే ఈ సైన్స్ అనేవి గుర్తించారు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఫుడ్ వలన కానీ, లేదా బెడ్ రెస్ట్ వలన కానీ, లేదా ఇంకేదో వలన కానీ ఇంప్లాంటేషన్ రేట్ అనేది పెరగదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇండివిజువల్, అంటే మీ గర్భసంచిని, మీ ఎంబ్రియోస్ ని పట్టి ఆ గర్భసంచి, ఆ ఎంబ్రియోస్ ని తీసుకోవడం అనేది ఉంటుంది. సో అర్థమైంది కదా, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇట్స్ 100% ఆర్గానిక్ ప్రాసెస్ అనమాట. అది పెట్టేంత వరకు మన చేతిలో ఉంటుంది, అది వెళ్ళి అతుక్కోవడం అనేది డెఫినెట్లీ ఎంబ్రియో ఇంకా ఎండోమెట్రియం కలిసి చేసే పని. సో ఇవి ప్రెగ్నెన్సీలో గుర్తించాల్సిన సింప్టమ్స్. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ.
అండ్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. టోలి చౌకీ, శంషాబాద్లలో వేల మంది దంపతుల కలలు నిజం చేసిన హీరా ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీ సికింద్రాబాద్లో నూతన బ్రాంచ్ ప్రారంభమైంది.